ఈరోజు రాష్ట్రంలో జర్నలిస్టు సోదరులందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం అసలు రాష్ట్రంలో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మొత్తం ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు అనే ఒక అంచనా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అని వారిని ఆలోచన చేయవలసింది కోరుతా ఉన్నాను. వారి జర్నలిస్టుల జీవన పరిస్థితులు మెరుగుపరచడం కోసం ఏదైనా సంక్షేమ చర్యలు వాళ్ళు చేపట్టాలి. అదేవిధంగా వారికి హెల్త్ స్కీమ్కి సంబంధించినటువంటి కార్డ్స్ అవి జర్నలిస్టులు కూడా ఇవ్వాలని, జీవిత బీమా పథకాన్ని తీసుకురావాలని, రిటైర్డ్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టాలని, వాయిదా పద్ధతిలో సబ్సిడీపై కంప్యూటర్ ల్యాబ్ కెమెరాలు వారికి కల్పించాలని, ఆధునిక మొబైల్ ఫోన్ కొనుగోలు చేసుకునే పథకాన్ని ప్రవేశపెట్టాలని, జర్నలిస్టుల రక్షణ వృత్తి భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని జవహర్లాల్ హౌసింగ్ సొసైటీ ఇంకా ఇతర సొసైటీలు మా దృష్టికి తీసుకొచ్చారు. అధ్యక్ష, ఆఖరికి ఒక్కటే మాకు చెప్పి నేను సెలవు తీసుకుంటాను. వారు ఇవాళ అన్యాయమైన జీవితాలు గడుపుతా ఉన్నారు జర్నలిస్టులు. వారికి ఒక వేతనం లేదు, ఏమి కూడా లేని పరిస్థితులు, కనీస వేతనం కూడా ఉండే విధంగా మీరు చేయాలి. అదేవిధంగా ఎంపానల్మెంట్ ఉన్నటువంటి చిన్న పత్రికలకు యాడ్స్ ప్రభుత్వం నుంచి చాలా ఆలస్యం అవుతున్నాయి. అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అధ్యక్ష, గౌరవ పెద్దలు గౌరవ శాసనసభ్యులు సాంబశివరావు గారు లేవనెత్తినటువంటి జర్నలిస్టుల వెల్ఫేర్ గురించి అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. అధ్యక్ష, సంబంధిత శాఖ మాత్రం తెలియజేస్తారు.